అలా కాకుండా అవతలోడు చేస్తున్నాడు అందరికీ. ఇప్పుడు నువ్వు ఎలా అయితే సీట్లు తీసుకున్నావో 16% 15% నీకు, వాళ్ళకు ఒక 7% 8% వచ్చి అదే రేషియోలో మాకు కూడా సంక్షేమ పథకాలు కూడా ఇవ్వండియా, పెన్షన్లు ఇచ్చేటప్పుడు మా వాళ్ళకి. ఇట్లాగానే ఏమన్నా అడుగుతున్నావు నువ్వు? అడగట్ల. ఇప్పుడు ఈ కార్యకర్త వెళ్ళి ఈ పదవి పొందిన నాయకుడు వెళ్ళి అడిగితే నీకు పదవి ఇచ్చాం కదబ్బా నువ్వు ఎక్కువ చేయబాక అంటాడు అవతల. అంతే కదా. ఆ ముక్కొచ్చి వీళ్ళు నాదేనా మన వరకు హరిప్రసాద్కో చెప్తే అవునయా వదిలేవయ్యా అన్నాడు అనుకో, అదిగో చూసారు సార్ వాళ్ళు అమ్ముడుపోయారని వీళ్ళు అంటారు. మరి దానికి ఒప్పుకోవట్లేదు, పదవులు తీసుకుని మీరు చెప్పబడిపోయారేంటి? అదే అనేది పదవి తీసుకున్న తర్వాత ఏం చెయ్యాలి అంటే పదవికి తగ్గట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మంత్రి పదవిలో ఉన్నారు, ఈయన సీజ్ ద షిప్ అన్నారు. షిప్ ఉందా వెళ్ళిపోయిందా? తర్వాత తెలిసింది కదా షిప్ సీజ్ చేయడం అంత సాధ్యం కాదని. తర్వాత నాదెళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గా, ఇప్పుడు రేషన్ అక్రమంగా రవాణా జరుగుతున్నదా లేకపోతే వాళ్ళందరూ కడుపు నిండా తినేస్తున్నారు బియ్యాన్ని? దీంట్లో ఏమని చెయ్యాలాడు? రెండో పాయింట్ కార్యకర్తల అనైక్యత ఉంటది. అందరిది ఒకే అభిప్రాయం ఎందుకు ఉంటది నీకు? అదే కదా. నువ్వు సంస్థాగత నిర్మాణంలో విఫలమయ్యి జగన్ నిర్లక్ష్యం చేశాడు, ఈయన ఒత్తిడి చేస్తున్నారు, నువ్వు కూటమిలో తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టు నడుచుకోయా అని చెప్తున్నాడు పరోక్షంగా. అంతే, తెలుగుదేశం వాళ్ళు గొడవ పెట్టుకోబాక వాళ్ళతో కలిసి ఉండు అని చెప్తున్నాడు ఈ పదంలో. కూటమిలో మనం బలం పెంచుకోవాలి అంటున్నారు. ఎట్లా బలం పెరుగుతుంది? నేను 10 మందికి పని చేస్తే కదా బలం పెరిగి